can choose. Now, the articles which we are going to discuss, 8 articles, gold mines. నన్ను అడిగితే చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ప్లీజ్ కాన్సన్ట్రేషన్ అనేది హైగా పెట్టుకోండి. పక్కన ఒక కాఫీ డబ్బా పెట్టుకోండి, తాగుతూ ఉండండి. కెఫైన్ మంచిగా బ్రెయిన్ యాక్టివేట్గా ఉంటుంది. లేదా చాక్లెట్స్ పెట్టుకోండి, అదైతే వద్దు. సో నోట్స్ తెచ్చుకున్నారు అందరూ? యూ ఆల్ హ్యావ్ నోట్స్, రైట్? సో ఓకే. సో విల్ గో ఇన్ టు ద బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకి ఏం అర్థం కాదు కదా. సో బ్యాక్గ్రౌండ్ లోపలికి వెళ్దాం, చిన్న బ్రీఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. విత్ దిస్ వీఆర్ గోయింగ్ టు, నేను ఇక్కడ ఎన్వైర్న్మెంట్ డీల్ చేశాను కాబట్టి ఒక్క ఆర్టికల్ చూసిన తర్వాత మీరు రియలైజ్ అవ్వండి ఎన్వైర్న్మెంట్ నేను ఇంకా క్లాసెస్లో ఇంకెంత బాగా డీల్ చేసి ఉంటాను. మనకి 1992 లోపల రియో ఎర్త్ సమిట్ అయింది. 1992 లోపల ఏం జరిగింది? రియో ఎర్త్ సమిట్. ఎవరెవరైతే చదివేసి ఉన్నారో వాళ్ళు బయటికి చెప్పండి. ఇట్ విల్ బి రివిజన్ మాడ్యూల్. సో దాన్ని ఏమంటామంటే యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్. సో మీకు 1992 మనందరికీ బయట తెలిసిన నేమ్ ఏంటి? రియో ఎర్త్ సమిట్ అంటాం. బట్ దానికి అఫీషియల్ నేమ్ ఏంటి? యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్. సో క్వశ్చన్స్ వచ్చినప్పుడు రియో ఎర్త్ సమిట్ అని ఇవ్వడు, ఈ టాక్స్ యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అంటాడు. సో మనకి తెలియనప్పుడు దొరికిపోతాం అనమాట. అది రియో ఇవ్వాలని 100% గ్యారంటీ లేదు. 1992 లోపల రియో ఎర్త్ సమిట్ జరిగింది. అందులో యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్ జరిగింది. సో నార్మల్గా ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ కూడా యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్. ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? కెనియా లోపల నైరోబీ. కెనియా నైరోబీ లోపల మన యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉందన్నమాట. అది మెయిన్గా ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ కాన్ఫరెన్సెస్ అన్నీ చూస్తూ ఉంటుంది. సో 1992 ఈజ్ ఏ వాటర్ షెడ్ మూమెంట్. ఏమంటాం 1992ని? వాటర్ షెడ్ మూమెంట్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ హిస్టరీ అనమాట. ఎందుకంటే వీ హ్యావ్ డ్రాఫ్టెడ్ 3 కన్వెన్షన్స్. ఆ రియో ఎర్త్ సమిట్ లోపల మొత్తం 3 కన్వెన్షన్స్ వచ్చాయి. ఏంటంటే అవి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్. మొత్తం 3 కన్వెన్షన్స్ వచ్చాయి. ఏంటంటే అవి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ థర్డ్ థింగ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్. ఈ కన్వెన్షన్ ఈ రియో ఎర్త్ సమిట్ లోపల 3 ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేస్తారు. ఒకటేంటి? బయోడైవర్సిటీ లాస్, బయోడైవర్సిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏం జరుగుతుంది? క్లైమేట్ చేంజ్ జరుగుతుంది. అండ్ థర్డ్ థింగ్ డెజర్టిఫికేషన్. మన మనుషులు అందరం దేని మీద డిపెండ్ అవుతాం? అగ్రికల్చర్. ఫుడ్ లేకపోతే ఇంక దేనికి బతకం. ఆ ఫుడ్ కావాలంటే ఏది ఇంపార్టెంట్? ల్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్. ల్యాండ్ అనేది ఏమైపోతుంది? డిగ్రేడ్ అయిపోయి డెజర్టిఫికేషన్ అయిపోతుంది. సో దాన్ని కాపాడడానికి 3 ఆస్పెక్ట్స్ లోపల మనం ఎన్ని కన్వెన్షన్స్ లాంచ్ చేసాం? 3 కన్వెన్షన్స్ లాంచ్ చేసాం అనమాట. ఈరోజు ఆర్టికల్ అనేది మెయిన్గా దేంతో డీల్ చేస్తుందంటే UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. రాసుకోండి. UNFCCC అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. నార్మల్గా ప్రతి కన్వెన్షన్కి కాప్ ఉంటుందన్నమాట. ప్రతి కన్వెన్షన్కి ఏముంటుంది? కాప్ ఉంటుంది. కాప్ ఫుల్ ఫామ్ ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. కాప్ ఫుల్ ఫామ్ ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది, లేదా పార్లమెంట్ ఉంది, లేకపోతే యూనియన్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళందరికీ సెక్రటేరియట్ కావాలా లేదా? వాళ్ళ యొక్క డెసిషన్స్ తీసుకోవడానికి, వాళ్ళ యొక్క పాలసీ ఇంప్లిమెంటేషన్ కోసం. అలాగా ప్రతి కన్వెన్షన్కి ఒక సెక్రటేరియట్ కావాలి కదా. ఆ సెక్రటేరియట్ని ఏమంటాం మనం? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. బట్ ఈ సెక్రటేరియట్ యొక్క ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఎక్కడ ఉంటుంది? అమరావతిలో ఉంటుంది. తెలంగాణ సెక్రటేరియట్ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్లో ఉంటుంది. అదేంటి? ఒక స్టాటిక్ ఒకే ప్లేస్లో ఉంటుంది. బట్ UNFCCC ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అనేవి ఒక మల్టీలాటరల్ అగ్రిమెంట్స్. ఏంటి? ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ని ఏమంటాం మనం? నాతో పాటు పదాలు మాట్లాడండి. మల్టీలాటరల్ అగ్రిమెంట్స్. మల్టీలాటరల్ అగ్రిమెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేనున్నా, నా అంతటి నేను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకుంటున్నా. నాకు నచ్చిన మెనూ నేను పెట్టుకుంటా. లేదు, నేను 10 మందితో కలిపేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అన్నప్పుడు నా సే నడుస్తుందా? 10 మంది యొక్క వ్యూస్ నడుస్తాయా?
10 మెంబర్స్ ఒక వ్యూస్ నడుస్తాయి కదా. సో అలాగా ఇంటర్నేషనల్ లెవెల్ లోపల క్లైమేట్ చేంజ్ ఈజ్ నాట్ ఏ వన్స్ కంట్రీ ప్రాబ్లం, ఇట్స్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. సో దాని గురించి ఎంటైర్ వరల్డ్ కలిసి మనం ఏం చేయాలి, డెసిషన్స్ తీసుకోవాలి కదా. అందుకోసం మనం ఏం పెడతాం, కన్వెన్షన్స్ పెడతాం అనమాట. సో అందులోపల వాటిని మల్టీలాటరల్ అగ్రిమెంట్స్ అని ఎందుకు అంటాం, డిఫరెంట్ మోర్ దెన్ వన్ కంట్రీ సైన్ చేస్తాయి కాబట్టి వాటిని ఏమంటాం మనం, మల్టీలాటరల్ అగ్రిమెంట్స్ అంటాం అనమాట. సో ఇది మల్టీలాటరల్ అగ్రిమెంట్ అవ్వడం వల్ల మోర్ దెన్ 100 కంట్రీస్, మోర్ దెన్ 150 కంట్రీస్ బేస్డ్ ఆన్ ది కన్వెన్షన్ ఉంటాయి. సో దానికోసం ఎవ్రీ ఇయర్ ఒక దగ్గర సెక్రటేరియట్ ఉంటే బాగుంటుందండి అడ్మినిస్ట్రేషన్ వర్క్ గురించి. సో ప్రతి కంట్రీకి మారుతూ ఉండాలి కదా. సో అందుకోసం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి హోస్ట్ అవుతూ ఉంటుంది. మెయిన్గా మనం ఇవాళ డీల్ చేస్తుంది ఏంటంటే UNFCCC. సో కాప్ అంటే ఏంటి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇట్ ఈస్ ఎ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. రాసుకోండి ఎవరెవరికైతే తెలీదో, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఇట్ ఈస్ ఎ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. అడ్మినిస్ట్రేటివ్ బాడీ అంటే ఈ సంవత్సరం కాప్ ఎక్కడ జరిగితే అక్కడ ఏం జరగాలి, దేని గురించి మాట్లాడాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు, ఏ కంట్రీ లోపల పెడితే ఆ కంట్రీలో డీల్ చేస్తారు. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది ప్రతి కన్వెన్షన్కి ఉంటుంది. ఇప్పుడు కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ కన్నా దానికి సపరేట్ కాప్ ఉంటుంది, UNFCCCకి సపరేట్ కాప్ ఉంటుంది, UNCCDకి సపరేట్ కాప్ ఉంటుంది. అందుకే మీరు న్యూస్ పేపర్లో చూసుకున్నప్పుడు ఒక దగ్గర కాప్ 30 అంటాడు, ఇంకొక దగ్గర కాప్ 18 అంటాడు, ఇంకొక దగ్గర కాప్ 13 అంటాడు. ఎందుకు నెంబర్స్ మారిపోతున్నాయి అంటే అది డిఫరెంట్ కన్వెన్షన్కి సంబంధించింది కాబట్టి. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది ఏంటి, ఒక కన్వెన్షన్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ బాడీ. సో మనం UNFCCC గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ UNFCCCకి ఇట్ కాప్ అక్కర్స్ ఆర్ హ్యాపన్స్ యాన్యువల్లీ. ఏంటి ఈ పదం వాడిని, ఏమన్నాను ఇక్కడ, యాన్యువల్లీ. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ మా పేరెంట్స్ ఉన్నారు, నేను హాస్టల్లో చదువుతున్నాను అనుకోండి. ఎన్ని మంత్స్కి ఒకసారి కలుస్తున్నా మా పేరెంట్స్ని, ఇయర్కి ఒకసారి కలుస్తున్నానా, లేదా 2 సంవత్సరాలకు ఒకసారి కలుస్తున్నానా, 3 సంవత్సరాలకు ఒకసారి కలుస్తున్నా అనేది ఉంటుంది కదా. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లోపల ఏంటి, కంట్రీస్ అందరూ వచ్చేసి ఆ కంట్రీ లోపల డిస్కస్ చేసుకుంటాయి ఏం చేయాలి క్లైమేట్ చేంజ్కి సంబంధించి. సో అది ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి జరగాల, 2 ఇయర్స్కి ఒకసారి జరగాల, 3 ఇయర్స్కి ఒకసారి జరగాలనేది కూడా డిసైడ్ అయి ఉంటుంది కదా. మనం డీల్ చేస్తున్న యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దాని యొక్క కాప్ అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఎందుకు, క్లైమేట్ చేంజ్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. సేమ్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే UNCBD ఫుల్ ఫామ్ ఏంటి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ. దీని కాప్ ఎవ్రీ ఇయర్ జరగదు, ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ 2 ఇయర్స్. ఎందుకు, ఒకవేళ కాప్లన్నీ ఒకటే అయితే ప్రతిరోజు అన్నీ ఒకేసారి జరగాలి కదా. ఒక్కొక్క కన్వెన్షన్కి ఒక్కొక్క కాప్ ఉంటుంది, అందులో రూల్స్ డిఫరెంట్ ఉంటాయి. UNCBDకి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది, UNFCCCకి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో అలాగా మనకి ఇప్పటి వరకు మనకి UNFCCCలో 29 కాప్స్ అయ్యాయి. UNFCCCలో ఎన్ని కాప్స్ అయినాయి ఇప్పటికి, 29 కాప్స్ అయ్యాయి. ఇంత లోపల ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి నేను డీల్ చేస్తున్నాను, అన్నీ డీల్ చేయలేను. సో మెయిన్గా COP26, COP27 మ్యాచింగ్ లోపల అడుగుతారు. సేమ్ డైరెక్ట్ క్వశ్చన్ ఎక్కడ వచ్చింది తెలుసా, UPSC CAPFలో వచ్చింది. నెక్స్ట్ ఇయర్ UPSC CSC లోపల అడగవచ్చు. COP29 ఇప్పుడు ప్రెజెంట్ అవుతుంది ఏమన్నాను, COP30. సో COP26 ఎక్కడ జరిగింది, గ్లాస్గో. సెకండ్ COP27 ఎక్కడ జరిగింది, షర్మ్ ఎల్ షేక్. ప్రతిదీ కూడా నోట్ చివరి ఉండాలి. COP28 ఎక్కడ జరిగింది, UAE ఎక్కడ ఉంది, దుబాయ్ UAEలో జరిగింది. COP29 ఎక్కడ జరిగింది, బాకు. ఏ కంట్రీలో ఉంది, అజర్బైజాన్. అండ్ లాస్ట్ COP30 ఎక్కడ జరగబోతుంది, బేలెం, బ్రెజిల్. మీకు డైరెక్ట్గా మ్యాచింగ్ అడగవచ్చు ఎగ్జామ్ లోపల, ఏమీ అడగడు, డైరెక్ట్ మ్యాచింగ్ అడుగుతాడు. 5 కాప్స్ ఇచ్చేసి మ్యాచింగ్ పెట్టేయమంటాడు. COP26 ఎక్కడ జరిగింది, గ్లాస్గో. COP27 ఎక్కడ జరిగింది, షర్మ్ ఎల్ షేక్ ఎక్కడ ఉంది, ఈజిప్ట్. షర్మ్ ఎల్ షేక్ ఎక్కడ ఉంది, ఈజిప్ట్. COP28 ఎక్కడ ఉంది, UAE, దుబాయ్. COP29 ఎక్కడ ఉంది, బాకు, అజర్బైజాన్. COP30 ఎక్కడ జరగబోతుంది, ఈ ఇయర్ జరగబోయేది బేలెం, బ్రెజిల్. క్లియర్ ఎక్కడ వరకు. సో ఇప్పుడు మనం ఆర్టికల్ యొక్క మెయిన్ క్రక్స్ లోపలికి వెళ్దాం. సో నార్మల్గా UNFCCC ఇది మెయిన్గా దేని గురించి మాట్లాడుతుంది, ఇట్స్ అ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో నార్మల్గా 2 థింగ్స్ ఉంటాయి, వెదర్ ఉంటుంది, క్లైమేట్ ఉంటుంది. వెదర్ అంటే ఏంటి, ఒక షార్ట్ టర్మ్ ఫినామినన్. క్లైమేట్ అంటే ఏంటి,
ఒక లాంగ్ టర్మ్ ఫినామినన్. ఇప్పుడు వైజాగ్ అన్నారు అనుకోండి, మీకు నాకు వైజాగ్ అంటే ఒకటే గుర్తొస్తుంది, హాట్గా ఉంటుంది, హ్యూమిడ్గా ఉంటుంది, చిరాకుగా ఉంటుంది. అదే నేను జమ్మూ అండ్ కాశ్మీర్ లదాఖ్ అన్నాను అనుకోండి, చల్లగా ఉంటుంది, అక్కడ టెరైన్ ఎట్లా ఉంటుందో మీ అందరికి ఒక వ్యూ వస్తుంది కదా. అలా అని వైజాగ్లో చల్లగా ఉండడం మానేస్తుందా? వైజాగ్లో కొన్నిసార్లు గట్టిగా వర్షం పడి లేకపోతే వింటర్ సీజన్ వచ్చినప్పుడు చల్లగా కూడా ఉంటుంది. సో అది ఒక షార్ట్ టర్మ్ ఫినామినన్ వెదర్ అనేది. మన తుఫాన్ వచ్చినప్పుడు వెదర్ మారిపోతుంది, అవునా కదా? సో వెదర్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ ఫినామినన్, క్లైమేట్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ఫినామినన్. సో వరల్డ్ మొత్తం క్లైమేట్ ఉంటుంది కదా. సో నార్మల్గా ఏం జరుగుతుంది మనకి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఏం జరిగింది మనకి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇప్పటికి ఎన్ని ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ జరిగాయి? ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఇప్పుడు ఎంటర్ అవబోతున్నాం. ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దేనికి సంబంధించి? స్టీమ్ ఇంజిన్ కనుక్కున్నారు. సెకండ్, అసెంబ్లీ. అడుగుతారు మిమ్మల్ని, ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ ఇచ్చేసి మ్యాచింగ్ అడుగుతారు. సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏంటి? అసెంబ్లీ లైన్ యూనిట్. ఇప్పుడు మీరు వాడుతున్న కార్స్ కానీ ఫోన్స్ కానీ అన్నీ కూడా దేనికి సంబంధించి? అసెంబ్లీ లైన్ యూనిట్. ఇప్పుడు నేను ఐఫోన్ వాడుతున్నా, దాని యొక్క డిస్ప్లే ఒకటి దగ్గర నుంచి వస్తుంది, సెమీ కండక్టర్ ఒకటి దగ్గర నుంచి వస్తుంది, ఏవేమంటే డిఫరెంట్ పార్ట్స్ డిఫరెంట్ వస్తుంది. థర్డ్ ఏంటి? ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఎక్కడి నుంచి థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఫోర్త్ ఏంటి? ఈ రెండు కలపాలి. ఫోర్త్ అంటే ఏంటి? స్మార్ట్ ఫ్యాక్టరీ. ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనం ఏమంటాం? స్మార్ట్ ఫ్యాక్టరీ. ఇందులోపల ఏం చేయబోతున్నాం? నేను నా ఇంట్లో ఉంటా, నా ఫోన్తో నా ఫ్యాన్ని రెగ్యులేట్ చేయగలుగుతా, నా ఏసీని రెగ్యులేట్ చేయగలుగుతా, ప్రతిదీ కూడా ఇంటర్లింక్ అయిపోద్ది. దాన్ని ఏమంటాం మనం? ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్. మీరు బేసిక్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎక్కడ జరిగాయి? డెవలప్డ్ కంట్రీస్లో జరిగాయి. ఫస్ట్ యూకేలో జరిగింది, అసెంబ్లీ లైన్ యూనిట్ యూఎస్లో జరిగింది, డెవలప్డ్ కంట్రీస్లో జరిగాయి. సో అక్కడ డెవలప్డ్ కంట్రీస్లో జరగడం మంచిదే, బట్ దాంతో ప్రాబ్లం ఏంటంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల మనకి ఏం ఎమిట్ అయ్యాయి అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ అయ్యాయి. ఇండస్ట్రియల్ యాక్టివిటీ వల్ల ఏం ఎమిట్ అవుతుంది? గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి నార్మల్గా ఎట్లా అంటే, ఇప్పుడు నేనున్నా చాక్లెట్, మీ అందరికీ చాక్లెట్ డిజర్ట్స్ తెలుసు కదా. నార్మల్గా వారంకి ఒక చాక్లెట్, వారంకి 2 చాక్లెట్ తినడం మంచిదే, తప్పేం లేదు. బట్ నేను రోజుకి 10 చాక్లెట్లు తింటే మంచిదా కాదు? మంచిది కాదు. అలాగే గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా అంతే అనమాట. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటంటే మన ఎర్త్ ఏదైతే ఉందో, ఎర్త్ లోపల ఇప్పుడు ఎర్త్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే బాగుంటుందా? ఉండగలమా? చెప్పండి. -100 అయితే ఉండగలమా? ఉండలే. మనకేం కావాలి? స్టేబుల్ టెంపరేచర్ కావాలి. ఒక 24 to 35 డిగ్రీస్, లేకపోతే ఇది ఏదైతే స్టేబుల్ టెంపరేచర్ కావాలి. ఇలాగ ఎర్త్ అనేది స్టేబుల్ టెంపరేచర్ ఉండాలంటే దాంట్లో లోపల మెయిన్ ఫ్యాక్టర్ ఎవరు ప్లే చేస్తారు? గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఎందుకంటే మన సన్ నుంచి వస్తున్న రేడియేషన్ ఏదైతే ఉంటుందో, అది హై ఇంటెన్సిటీ లో వేవ్ లెంత్. ఏంటి? హై ఇంటెన్సిటీ లో వేవ్ లెంత్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో ఒక నాలాంటి ఫీల్డర్స్ అనమాట, నాలాంటి వికీ కీపర్స్. ఇవి క్యాచ్ చేయలేవు ఫాస్ట్గా వచ్చిన బాల్ని. బట్ ఆ సన్ నుంచి వచ్చిన రేడియేషన్ అంతా దేని మీద పడిపోద్ది? భూమి మీద పడిపోద్ది. రాత్రిపూట సన్ ఉండరు కదా, భూమి ఏం చేస్తుంది? రాత్రిపూట ఆ రేడియేషన్ రివర్స్ గాల్లోకి ఇసురుతుంది. ఆ ఇసిరిన బాల్ ఏదైతే ఉందో అది స్లోగా వెళ్తుంది అనమాట. అంటే హై వేవ్ లెంత్, లో ఇంటెన్సిటీ. ఆ ఏదైతే ఎనర్జీ ఉంటుందో ఆ టెరిస్ట్రియల్ రేడియేషన్ ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని క్యాచ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. సో దానివల్ల మనం ప్రెజెంట్ హీట్గా ఉన్నాం. బట్ ప్రాబ్లం ఏమైంది? ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా ఏం జరుగుతున్నాయి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అనేవి పెరిగిపోతున్నాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ పెరిగిపోతున్నాయి అంటే అర్థం ఏంటి? అవి ఎక్కువగా హీట్ని పట్టేసుకుంటున్నాయి. సో దీనివల్ల ఏం జరుగుతుంది? గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏం జరుగుతుంది? క్లైమేట్ చేంజ్ జరుగుతుందా లేదా? క్లైమేట్ చేంజ్కి ఎగ్జాంపుల్కి ఏంటి? మెల్టింగ్ ఆఫ్ ఐస్ క్యాప్స్. దాన్ని ఏమంటాం? కార్తిక్ బాగా చెప్పావు, సీ లెవెల్ రైస్. సీ లెవెల్ పెరిగిపోతుందా లేదా? సీ లెవెల్ పెరిగిపోతే తప్పేంటి సార్ అంటారు. ఐలాండ్ నేషన్స్ అన్నీ మునిగిపోతాయి. మీకు డైరెక్ట్గా ఎగ్జాంపుల్ లేదు. మన ఎవరైతే ఉన్నారో మలేషియా ఉందో తన క్యాపిటల్ ఇండోనేషియా క్యాపిటల్ మార్చేస్తుంది. జకార్తా నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది? న్యూసంతారా అని ఒకదాని కొత్త ప్లేస్కి వెళ్ళిపోతుంది. సీ లెవెల్ రైజ్ పెరిగిపోతుంది. నెక్స్ట్ ఇంటెన్సిఫికేషన్. ఏంటి? ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ వెదర్ ఈవెంట్స్. ఇప్పుడు చూడండి, సైక్లోన్స్ కానీ ఏ వెదర్ ఈవెంట్స్ అయినా సరే చాలా ఎక్స్ట్రీమ్. సమ్మర్ సీజన్ బతకలేకపోతున్నాం, అలానే వింటర్ సీజన్ కూడా బతకలేకపోతున్నాం. ఏదైనా సరే మోడరేట్లో రావట్లేదు. ఎట్లా వస్తుంది? ఎక్స్ట్రీమ్స్కి వస్తుంది. ఇవన్నీ దేనివల్ల జరుగుతున్నాయి? క్లైమేట్ చేంజ్ వల్ల జరుగుతున్నాయి. సో దీనికి కారణం ఎవరు? డెవలప్డ్ కంట్రీస్. సో UNFCCC ఏదైతే ఉందో ఒక ఇంపార్టెంట్ ఫినామినన్ మీద బతుకుతుంది అనమాట, ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మీద. ఇది మీరు ఆన్సర్లో రాయకపోతే మీ ఆన్సర్ని ఎవడు దాకడు.
సో యూఎన్ఎఫ్ 3CCC ఏదైతే ఉందో ఇంపార్టెంట్ ఫినామినన్ మీద, ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మీద బతుకుతుంది. దాన్ని ఏమంటామంటే CBDR. దాన్ని ఏమంటాం మనం? CBDR ఫుల్ ఫామ్ ఏంటి? కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ. CBDR ఫుల్ ఫామ్ ఏంటి? కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ. కామన్ అంటే ఏంటి? క్లైమేట్ చేంజ్ ఈజ్ అవర్ కామన్ ప్రాబ్లం. బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ, ఎవరి యొక్క రెస్పాన్సిబిలిటీ ఎక్కువ? డెవలప్డ్ కంట్రీస్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, డెవలపింగ్ కంట్రీస్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ? డెవలప్డ్ కంట్రీస్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, డెవలపింగ్ కంట్రీస్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ తక్కువ. సో ఈ ప్రిన్సిపల్ మీద మనకు UNFCCC వచ్చిందనమాట. సో అందుకోసం మనకు UNFCCC లోపల ఏంటి? ప్రోటోకాల్స్ ఇంపార్టెంట్. ప్రతి కన్వెన్షన్కి ఏముంటాయి? ప్రోటోకాల్స్. ప్రోటోకాల్స్ ఆర్ నథింగ్ బట్ బైండింగ్ అగ్రిమెంట్స్. ప్రోటోకాల్స్ని ఏమంటాం మనం? బైండింగ్ అగ్రిమెంట్స్. సో అలాగా UNFCCC లోపల ఇంపార్టెంట్ ప్రోటోకాల్ పేరేంటి? కియోటో ప్రోటోకాల్. ఏంటి ఈ ప్రోటోకాల్ అడుగుతాడు? కియోటో ప్రోటోకాల్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని అడుగుతాడు. మీరు ఏమని పెట్టాలి అప్పుడు? UNFCCC అని పెట్టాలి. సో ఇందు లోపల ఏం చెప్పాం? డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో డెవలపింగ్ కంట్రీస్కి ఏంటి? డెవలప్డ్ కంట్రీస్ షుడ్ ప్రొవైడ్, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను మాట్లాడుతున్న పదాలు. డెవలప్డ్ కంట్రీస్ షుడ్ ప్రొవైడ్, ఏమేమి ప్రొవైడ్ చేయాలి? ఫినాన్స్, టెక్నాలజీ, స్కిల్స్. ఫినాన్స్ డబ్బులు ఇవ్వాలి, టెక్నాలజీ ప్రొవైడ్ చేయాలి, ఆ టెక్నాలజీని వాడే విధంగా స్కిల్స్ ఇవ్వాలి. టు మిటిగేట్ అండ్ అడాప్ట్. ఈ పదాలు వాడాలి. నేను ఏమేమైతే వాడుతున్నానో అదే పదాలను మీరు ఎగ్జామ్లో వాడాలి. ఏంటి? టు మిటిగేట్ అండ్ అడాప్ట్ ఫర్ ద క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ని ఏం చేయాలి? ఫస్ట్ తగ్గించాలి. తగ్గించడాన్ని ఏమంటాం మనం? మిటిగేషన్. మిటిగేషన్ ఎలా తగ్గించగలం? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ తగ్గించడం, రెన్యూబుల్ ఎనర్జీ యూస్ చేయడం, కోల్ యూస్ చేయకుండా. సో డిఫరెంట్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటే వాటిని ఏమంటాం? మిటిగేషన్ అంటాం. అడాప్టేషన్ అంటే ఏంటి? ఇప్పుడు క్లైమేట్ చేంజ్ జరిగిపోతుంది, దాన్ని మనం ఆపలేం. సో అడాప్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? కొత్త టైప్ ఆఫ్ అగ్రికల్చర్ బిల్డ్ చేయాలి, కొత్త టైప్ ఆఫ్ క్రాప్ వెరైటీస్ని బిల్డ్ చేయాలి, కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బిల్డ్ చేయాలి. ఇవన్నీ ఏంటవి? అడాప్ట్ అవ్వడం. ఎందుకంటే ఇప్పుడు ఐలాండ్స్ మునిగిపోవడం స్టార్ట్ అయిపోయి, సో పీపుల్కి కొత్తగా షెల్టర్స్ ఇవ్వడం ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ ఏమంటాం? అడాప్టేషన్. సో మిటిగేషన్ ఇంపార్టెంటే, అడాప్టేషన్ ఇంపార్టెంట్. ఈ రెండింటి గురించి ఏం చేయాలి? డెవలప్డ్ కంట్రీస్ అనేవి ఫినాన్స్ ఇవ్వాలి, టెక్నాలజీ ఇవ్వాలి, స్కిల్స్ ఇవ్వాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఎగ్జాంపుల్ చెప్తా. నేను వినాయక చవితి గురించి చందా కలెక్ట్ చేయడానికి వెళ్ళాను. నేను ఏం చెప్పానంటే, వీధి లోపల ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు. ఆ రిచ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి, ఆ రిచ్ పర్సన్ ఎవరో కాదు, మన క్లాస్లో ఉన్న సిద్ధు, అతని దగ్గరికి వెళ్ళి ఏమడిగానంటే, మనం వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మీరు మాకు 10 lakhs ఇవ్వాలి, మొత్తం మీ డబ్బులతోనే సెలబ్రేట్ చేస్తున్నాం అంటాడు. అతను ఇస్తాడా? లేదా సెకండ్ కేసులో ఏం చెప్పానంటే, అందరూ డొనేషన్స్ ఇస్తున్నారు, మీరు కూడా డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు ఇస్తాడు, కొంచెం ఎక్కువ అంటే ఎక్కువ ఇస్తాడా? చెప్పండి. సెకండ్ కేసు లోపల ఇస్తాడు. మొత్తం నేనే పెట్టాలంటే నేను పెట్టుకుంటే నా ఫంక్షన్ అవుద్ది, కానీ వీధందరూ ఫంక్షన్ ఎందుకు అవుద్ది? అవునా కదా? సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టు వాడు ఫస్ట్ కేసులో ఇవ్వను అంటాడు. సో సేమ్ క్యోటో ప్రోటోకాల్లో అదే జరిగిందనమాట. క్యోటో ప్రోటోకాల్ ఏం చెప్పింది? డెవలప్డ్ కంట్రీసే డబ్బులు ఇవ్వాలి, డెవలపింగ్ కంట్రీస్ ఏమీ చేయవు. డెవలపింగ్ కంట్రీస్కి ఫినాన్స్ వస్తుంది, టెక్నాలజీ వస్తుంది, స్కిల్స్ వస్తుంది. ఇలా డెవలప్డ్ కంట్రీస్ ఒప్పుకుంటాయండి, మా జాబ్ నుంచి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు? డెవలప్డ్ కంట్రీస్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి? నేను ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు ప్రెజెంట్ చేస్తాను, ఎందుకంటే ఎగ్జాంపుల్ లోపల వ్యూస్ పెట్టాలి. వై చైనా అండ్ ఇండియా ఆర్ టాప్ 3 ఎమిటర్స్. ఇప్పుడు రిలీజ్ అవుతున్న గ్లోబల్ వార్మింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అందులోపల టాప్ 3 ఎమిటర్స్ లోపల 2 మెంబర్స్ ఎవరెవరు? చైనా అండ్ ఇండియా. వీళ్ళిద్దరు డెవలప్డా డెవలపింగ్? డెవలపింగ్. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ ఏమంటే, వాళ్ళు కూడా పొల్యూషన్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఎందుకు డబ్బులు అడగట్లేదు, ఓన్లీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అంటారు. సో క్యోటో ప్రోటోకాల్ సక్సెస్ అయ్యి ఉంటుందా, ఫెయిల్ అయ్యి ఉంటుందా? ఫెయిల్ అయ్యి ఉంటుంది. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, గ్రీన్ క్లైమేట్ ఫండ్ చాలా ఇంపార్టెంట్. GCF ఫుల్ ఫామ్ ఏంటి? గ్రీన్ క్లైమేట్ ఫండ్. నేను చెప్తున్న పాయింట్స్ ఇంకా మైండ్లోకి మీకు డ్రిల్ అయిపోవాలి. గ్రీన్ క్లైమేట్ ఫండ్. గ్రీన్ క్లైమేట్ ఫండ్ ప్రకారం ఏంటంటే, యాన్యువల్లీ డెవలప్డ్ కంట్రీస్, ఎవరు? డెవలప్డ్ కంట్రీస్ షుడ్ ప్రొవైడ్ $100 billion. ఎంత ప్రొవైడ్ చేయాలి? $100 billion by 2020. సో
సో క్యోటో ప్రోటోకాల్ లోపల దానికి సంబంధించి మనం కోపెన్ హ్యాగన్ లోపల ఏం పెట్టాం, గ్రీన్ క్లైమేట్ ఫండ్. ఎందుకంటే క్యోటో ప్రోటోకాల్ ఏం చెప్పింది, డెవలప్డ్ కంట్రీస్ ఏం ప్రొవైడ్ చేయాలి, ఫినాన్స్ ప్రొవైడ్ చేయాలి, టెక్నాలజీ ప్రొవైడ్ చేయాలి, స్కిల్ ప్రొవైడ్ చేయాలి. సో దాని గురించి ఒక ఫండ్ పెట్టాలి కదా, ఆ ఫండ్ పేరు ఏంటి, గ్రీన్ క్లైమేట్ ఫండ్. అడుగుతాడు నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ లోపల, గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని అడుగుతాడు. ఇట్ ఈస్ ఎ ఫండ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ UNFCCC. ఏంటి, యాన్యువల్లీ కంట్రీస్ ఎంత ప్రొవైడ్ చేయాలి డెవలపింగ్ కంట్రీస్కి, $100 బిలియన్. ఈ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్ కాకపోతే నేను చెప్పను, నేను గుర్తుపెట్టుకున్నానంటే మీకు చాలా ఇంపార్టెంట్ అయితేనే చెప్తాను. ఎంత ఎవ్రీ ఇయర్ డెవలప్డ్ కంట్రీస్ ఎంత ఇవ్వాలి, $100 బిలియన్. ఇది ఇక్కడ ఎట్లా ఉంది. సో డెవలపింగ్ కంట్రీస్ ఒప్పుకోలేదు క్యోటో ప్రోటోకాల్, డెవలప్డ్ కంట్రీస్ ఎందుకు, చైనా ఇండియా కూడా ఎమిట్ చేస్తున్నారు. సో అప్పుడు ఏం జరిగింది, మనకి COP21 జరిగింది. అప్పుడు మనకి ఏం జరిగింది, COP21. దీన్ని ఏమంటాం మనం, ప్యారిస్ అగ్రిమెంట్ అంటాం. దీన్ని ఏమంటాం మనం, ప్యారిస్ అగ్రిమెంట్ అంటాం. సో ఇందు లోపల ఏం చెప్పారంటే, డెవలప్డ్ కంట్రీస్ క్లైమేట్ చేంజ్ గురించి ఎక్కువ కష్టపడతారు, డెవలపింగ్ కంట్రీస్ కొంచెం తక్కువ కష్టపడతారు, బట్ అందరూ కూడా క్లైమేట్ చేంజ్ని తగ్గించడానికి ట్రై చేస్తారని చెప్పారనమాట. సో అప్పుడే ఒక కాన్సెప్ట్ వచ్చిందనమాట, దాన్ని ఏమంటాం, NDCs అంటాం. ఏమంటాం వాటినే, NDCs ఫుల్ ఫామ్ ఏంటి, నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. నేను చెప్తున్నవన్నీ హై వోల్టేజ్ కాన్సెప్ట్స్, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా క్లిస్టర్ క్లియర్గా చెప్తున్నాను, మైండ్ చాలా ఫోకస్గా పెట్టి వినండి. NDCs అంటే ఏంటి, నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. సో దీనికి మనం ఇందాక మాట్లాడుకున్న వినాయక చవితి ఎగ్జాంపులే. ఇప్పుడు నేను మంత్కి 10,000 ఎర్న్ చేస్తున్నా, ఇంకొక పర్సన్ ఉన్నాడు మంత్లీ 2 lakhs ఎర్న్ చేస్తున్నాడు, ఇంకొక పర్సన్ మంత్లీ 1 lakh ఎర్న్ చేస్తున్నారు. 10,000 ఎంత ఇస్తాడు చందా, 100, 500, మౌనికలు అంటే లేదు 1000 రూపాయలు ఇస్తారు మనసున్న వాళ్ళు అయితే. ఇప్పుడు 1,00,000 ఎంత ఇస్తాడు, ఒక 1,000, 5,000 ఎంత ఇస్తాడు, 2,00,000 ఎంత ఇస్తాడు, 15,000 అట్లా ఇస్తాడు. సో అట్లనే క్లైమేట్ చేంజ్ అవుతుంది. ఎవరి వల్ల ఎక్కువ పాడైపోయింది క్లైమేట్, డెవలప్డా, డెవలప్డ్. వాళ్ళ కంట్రిబ్యూషన్స్ అనేవి ఎక్కువ ఉండాలి, వాళ్ళు ఎక్కువ తగ్గించాలి. డెవలపింగ్ కంట్రీస్ అనేవి కొంచెం స్లోగా తగ్గిస్తారు. ఎందుకు, మెయిన్ థింగ్ అంటే డెవలప్డ్ కంట్రీస్ అనేవి ఎప్పుడూ డెవలప్ అయిపోయినాయి. సో వాళ్ళ దగ్గర ఇల్లులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ప్రతిదీ ఉంది. బట్ డెవలపింగ్ కంట్రీస్ సైడ్ నుంచి ఆలోచించండి, ఒకవైపు వీళ్ళు క్లైమేట్ చేంజ్ వల్ల ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సైక్లోన్స్ పెరుగుతున్నా, టెంపరేచర్స్ పెరుగుతున్నా, వాళ్ళ దగ్గర అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి డెవలప్డ్ దగ్గర. వాళ్ళకి కావాల్సి వస్తే హీటర్స్ ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మన దగ్గర అవేమీ లేవు. కానీ ఎవరికి ఎక్కువ అవసరం క్లైమేట్ చేంజ్ వల్ల, మనకి ఎక్కువ అవసరం. ఒకవైపు క్లైమేట్ చేంజ్ వల్ల మనం ఫస్ట్ ఇంపాక్ట్ అయిపోతున్నాం. సెకండ్ థింగ్ ఏదైతే ఉందో, మనం పావర్టీ, గవర్నెన్స్, ఈ అన్ని ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి. డెవలప్డ్ కంట్రీస్లో ప్రాబ్లమ్స్ ఉండవు. సో దీనివల్ల మనం డెవలప్మెంట్ మీద చూసుకోవాలి, క్లైమేట్ చేంజ్ మీద చూసుకోవాలి. బట్ డెవలప్డ్ కంట్రీస్ ఓన్లీ దేని మీద ఫోకస్ చేయాలి, క్లైమేట్ చేంజ్ మీద ఫోకస్ చేయాలి. సో అందుకే వాళ్ళు ఎక్కువ కష్టపడాలనేసి ఒక కాన్సెప్ట్ ఏం చెప్పారు, నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. అంటే ప్రతి కంట్రీ వాళ్ళంతటి వాళ్ళు డిటర్మైన్ చేస్తారనమాట, మేము ఎంత తగ్గిస్తామనేది. సో నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వెళ్ళారు, COP26. ఇందాక చెప్పా COP26 ఎక్కడ జరిగిందని, సేవ్ విత్ మీ, చెప్పండి పేపర్లు. గ్లాస్గో లోపల నరేంద్ర మోడీ గారు ఏమి ఇచ్చారు, మన ఇండియా యొక్క NDCs ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్, రాసుకోండి. ఏంటి ఫస్ట్ పర్స్పెక్టివ్ ఏంటి, 50% ఆఫ్ అవర్ ఎనర్జీ నీడ్స్ విల్ బి మెట్ బై రెన్యూబుల్ ఎనర్జీ బై 2030. నేను చెప్తున్న ప్రతి పదం లోపల ఒక్క నెంబర్ కూడా పోయిందో తప్ప స్టేట్మెంట్ అయిపోతుంది. ఎనర్జీ నీడ్స్, మన యొక్క ఎనర్జీ నీడ్స్లో 50% దేంతో మీట్ అవ్వాలంట, రెన్యూబుల్ ఎనర్జీ. ఏ సంవత్సరం లోపల, 2030. సో దీని గురించి ఇండియా ఏం చెప్పింది, మేము 500 gigawatts ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాల్ చేస్తాం. సో ఈ 50% ఎనర్జీ నీడ్స్ మీట్ అవ్వాలంటే మన దగ్గర ఏంటంట, 500 gigawatts ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ కావాలి. ఎప్పటికి, 2030. అది మన 2 టార్గెట్స్ అయిపోయినాయి. థర్డ్, రెడ్యూస్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ బై 45% ఆఫ్ 2005 లెవెల్స్. సో 2005లో ఏవైతే ఎమిషన్స్ ఉన్నాయో దాంతో కంపేర్ చేస్తే మనం ఎంత తగ్గించేద్దాం అనుకుంటున్నాం, ఎమిషన్ ఇంటెన్సిటీ 45% తగ్గిద్దాం అనుకుంటున్నాం. ఇది ఇప్పటికి కూడా బై 2030. ఇది ఎన్నో టార్గెట్ అయిపోయింది, థర్డ్ టార్గెట్. ఫోర్త్ టార్గెట్, యాడ్ ఎడిషనల్ కార్బన్ సింక్. కార్బన్ సింక్ అంటే ఏంటి, చెట్లు పొట్లు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని ఏంటంటే మనం కార్బన్ సింక్స్ అని, ఎందుకంటే మేము ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదులుతాయి కదా. 2.5 to 3 billion tons.
ఎంత కార్బన్ సింక్ మనం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం? 2.5 to 3 billion tons ఆఫ్ కార్బన్ సింక్ బై 2030. క్లియరా? ఇదే పాయింట్, ఇది 4th పాయింట్. 5th పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ ఈస్ నెట్ జీరో. ఏంటి? నెట్ జీరో బై 2070. నెట్ జీరో ఎప్పటికి అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం? 2070. ఈ 5 కూడా వాటిని ఏమంటామంటే మనం పంచామృత్ అంటాం. వీటిని ఏమంటాం మనం? పంచామృత్. మీరు పడుకున్న లేచున్న ఏ టైంలో ఉన్న ఈ 5 డేటా మీకు గుర్తుండాలి. ఇది లేకపోతే పని అవ్వదు. 2030 వరకు గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్. ఓకేనా? అప్పటివరకు యూపీఎస్సీ వచ్చారని కోరుకుంటున్నాను. ఓకేనా? సో ఈ డేటా అంతా గుర్తుపెట్టుకోండి. సో ఈ టార్గెట్స్ మనం అన్నీ ఇచ్చామన్నమాట. సో ప్రెజెంట్ కాంటెక్స్ట్ ఏంటంటే మనకి ఫండింగ్, ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఇవన్నీ కావాలనుకుంటే ఏం కావాలి? టెక్నాలజీ కావాలి. ఏం కావాలి? టెక్నాలజీ. సోలార్ ప్యానల్స్ కానివ్వండి, విండ్ స్ట్రక్చర్స్ కానివ్వండి, ఏవైనా సరే తక్కువ కాస్ట్, హై కాస్ట్. అవి కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? చైనా లాంటి డెవలపింగ్ ఏదైతే కంట్రీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉండిపోయి ఉన్నాయి అనమాట. సో ఇంతటి టెక్నాలజీ కావాలి, ఇంతటి ఫండింగ్ కావాలి కాబట్టి సో ఇప్పుడు ప్రెజెంట్ ఏమంటున్నారు? బేలెం లోపల, ఎక్కడ? బేలెం లోపల కొన్ని ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఫస్ట్, ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 9 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్. ఏంటి? ఆర్టికల్ 9 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్. ఇవి ఎక్కడ మీకు ఎగ్జామ్స్లో ఉండవు. ఎందుకు మీకు ఆర్టికల్ 9 గురించి మాట్లాడానంటే లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ లోపల ఆర్టికల్ 6 గురించి అడిగాడు. నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఆర్టికల్ 9 గురించి అడిగాడు అనుకోండి, దొరికిపోతాం. ఆర్టికల్ 9 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్, దాన్ని ఏమంటామంటే న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్. ఆర్టికల్ 9 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ మనం ఏమంటాం? న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్. గ్రీన్ క్లైమేట్ ఫండ్ ప్రకారం సంవత్సరానికి ఎంత ఇవ్వాలి? $100 billion బై 2020. 2020 అయిపోయింది కదా. సో ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు అవసరాలు ఎక్కువ పెరిగిపోయాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ ఈ క్లైమేట్ చేంజ్ మన ప్యారిస్ అగ్రిమెంట్ లోపల ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నాం. ఏంటి? టు రెడ్యూస్ టెంపరేచర్ టు 2 degrees centigrade. ఏంటి? ఇండస్ట్రియల్ లెవెల్స్తో పోలిసి ఎంతకు తగ్గిద్దాం అనుకున్నాం? 2 degrees centigrade. ఇఫ్ పాసిబుల్ 1.5 degrees centigrade ఆఫ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్. నేను మాట్లాడుతున్న పదాలు మరి మారకూడదు. ఇవి ఇంకా మరి బట్టి పడ్డమే. ఇంకా ఏంటి? ప్యారిస్ అగ్రిమెంట్లో ఏం చెప్పారు? టెంపరేచర్స్ ఎంత రైజ్ అవ్వచ్చు అంట? మ్యాక్సిమం 2 degrees వరకు. లేకపోతే ఇంకా బాగా అయితే ఎంత? 1.5 degrees ఆపాలి. ఎప్పుడుతో పోలిస్తే? ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ అంటే మనకు 4 ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్కి ముందున్న ఏదైతే ఉన్నాయో అంతటితో పోలిస్తే 1.5 degrees కాపాలంటున్నారు టెంపరేచర్ని. సో ఇది అచీవ్ చేయాలనుకుంటే మనకి ఏం కావాలి? డబ్బులు కావాలి కదా. సో ప్రెజెంట్ మనం ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి, ఆ 1.5 degrees 2 degrees టార్గెట్ రీచ్ అవ్వాలంటే $1.3 trillion కావాలంటే ఎంత కావాలంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎంత కావాలి? ఎవ్రీ ఇయర్ డెవలపింగ్ కంట్రీస్కి ఎంత డబ్బులు కావాలి? $1.3 trillion. రూపాయి కాదు, $2 కాదు. అలా $100 billion పిసనారోల్లా చేశారు. ఈ 1.3 ఇస్తారా? వాళ్ళు లాస్ట్ ఇయర్ COP29 లోపల ఏం చెప్పారంటే, నేను ప్రతిదీ కూడా మీకు డేటా ఇస్తున్నాను ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. $300 billion ఇస్తామంటున్నారు. ఈ డెవలప్డ్ కంట్రీస్ ఇదే ప్రాబ్లం. మనం ఎంత అడిగాం? 1.3. నాలాగే మా నాన్న ఫీల్డ్ ట్రిప్కి వెళ్తాను, $1000 ఇవ్వమంటే 100 ఇస్తానంటాడు. ఆ 100తో నేను ఏం చేసుకోవాలో నాకు తెలియదు. అవునా కదా? సో అట్లా COP29 లోపల ఎంత ఇస్తామన్నారు వాళ్ళు? $300 billion. సో ఇప్పుడు ఫస్ట్ ఏదైతే మన బేలెం జరుగుతుందో, ఇంకా ఇప్పుడు సమ్మిట్ జరగలేదు, ఇంకా అయ్యాక మొత్తం అన్నీ వస్తాయి. ఫస్ట్ దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నారంటే ఆర్టికల్ 9 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్. ఆర్టికల్ 9 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ అంటే ఏంటి? న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్. దాన్ని ఏమంటాం? NCQG. రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. వాట్ ఈజ్ NCQG అంటే ఏంటి? న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అండర్ ప్యారిస్ అగ్రిమెంట్ విచ్ టాక్స్ అబౌట్ ఫండింగ్. అవునా కదా? సో ఫస్ట్ ఆస్పెక్ట్ క్లియరా? సెకండ్ ఆస్పెక్ట్ స్టాక్ టేక్. సెకండ్ ఆస్పెక్ట్ పేరేంటి? స్టాక్ టేక్. రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ద టర్మ్ స్టాక్ టేక్. స్టాక్ టేక్ అంటే ఏంటని అడుగుతాడు. ఏమడుగుతాడు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్టాక్ టేక్? స్టాక్ టేక్ అనగానే మీరు ఏమనుకుంటారు? ఏ స్టాక్ మార్కెట్ లేకపోతే ఎక్కడ స్టాక్ అయిపోయిందో ఏదో అనుకుంటారు. బట్ స్టాక్ టేక్ ఈస్ రిలేటెడ్ టు వాట్? UNFCCC. స్టాక్ టేక్ అనేది ఏం చెప్తుంది? మనం ఎవ్రీ 5 years ప్యారిస్ అగ్రిమెంట్ లోపల ఒక టర్మ్ చెప్పాను. ఏం చెప్పాను? నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ ఆర్ నథింగ్ బట్ అవర్ వినాయక చవితి చందా.
ఈ సంవత్సరం 1000 రూపాయలు ఇస్తే నెక్స్ట్ ఇయర్ చందాకు వచ్చినాడు ఏం అడుగుతాడు? లాస్ట్ ఇయర్ 1000 ఇచ్చారు కదా సార్, ఈ ఇయర్ ఒక 500 ఎక్స్ట్రా. అలాగే నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ కూడా. సో ఎవ్రీ 5 ఇయర్స్కి వీటిని ఏం చేయాలి? ఎవ్రీ 5 ఇయర్స్ నేను చెప్తున్న ప్రతిదీ కూడా ఇంటర్లింక్డ్. అందుకోసం మీకు రిలేటివ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఎవ్రీ 5 ఇయర్స్ వీ హ్యావ్ టు అప్డేట్. ఏం చేయాలి? వీటిని అప్డేట్ చేయాలి. సో నేషనల్లీ డిటర్మైన్ కంట్రిబ్యూషన్స్ అనేవి ఎవ్రీ 5 ఇయర్స్ అప్డేట్ చేయాలి. సో అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి తగ్గట్టు టార్గెట్స్ ఇస్తారు కదా. మన ఇండియా కూడా పంచామృతి ఇచ్చింది. సో ఆ పంచామృతి ఇచ్చిన తర్వాత అది చేసిందా లేదా? చెప్పింది ఎంత తగ్గిస్తాను అన్నది. ఏంటంటే చెప్పింది మన పంచామృతి లోపల 50% ఆఫ్ అవర్ ఎనర్జీ నీడ్స్ బై రెన్యూబుల్ ఎనర్జీ, 500 gigawatts ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఎంత తగ్గిస్తానంటుంది? 45%, నెట్ జీరో 2070. ఇంకేమన్నది? కార్బన్ సింక్ 2.5 to 3 billion tons. ఇదంతా చేసిందో లేదో తెలుసుకోవాలంటే ఏం చేస్తారు? ఎవ్రీ టైమ్ స్టాక్ టేక్. స్టాక్ టేక్ ఏంటి? ఇట్ ఈస్ ఏ కాంప్రిహెన్సివ్ అసెస్మెంట్ ఆఫ్ నేషనల్ ప్లెడ్జెస్. ప్లెడ్జెస్ అంటే ఏంటి? హామీలు. వీళ్ళు ఇచ్చారు కదా, ప్రతి కంట్రీ వీళ్ళు ఇస్తాయి కదా, ఆ హామీలు నెరవేర్చారా లేదని మెజర్ చేసేది ఏంటి? స్టాక్ టేక్. ఈ స్టాక్ టేక్ అనేది కరెక్ట్గా అయ్యేలా చూడాలి. థర్డ్ థింగ్ ఏంటి? బేలం ఎక్కడుంది? బ్రెజిల్ ఏ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది? అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్? దే ఆర్ నోన్ యాజ్ లంగ్స్ ఆఫ్ ది వరల్డ్. ఎందుకు లంగ్స్ ఆఫ్ ది వరల్డ్స్ అంటాం? అక్కడ ఉండే చెట్లు ఏంటి? ట్రాపికల్ ఎవర్గ్రీన్ చెట్టుల్లో కూడా రకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళారు అనుకోండి, డిఫరెంట్ పట్టు చూపిస్తారు. 500 రూపాయలు పట్టు ఉంటుంది, 50,000 రూపాయలు పట్టు ఉంటుంది. నేను కంచి వెళ్ళినప్పుడు 50,000 రూపాయలు శాలరీ చూసాను. నాకు గుండె ఆగిపోయింది. సో మా మమ్మీ అది కావాలని మా నాన్నకి, సో మా డాడీకి ఇంకెంత ఇబ్బంది అయి ఉంటుంది. సో ఆ రెయిన్ ఫారెస్ట్ చూసినప్పుడు, రెయిన్ ఫారెస్ట్ లోపల ఏదైతే ట్రీస్ ఉంటాయో ఇక్కడ సన్లైట్ ఎక్కువ ఉంటుంది, వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బార్క్ అనేది పెద్దగా ఉంటుంది, లీవ్స్ అనేవి బ్రాడ్గా ఉంటాయి. సో నార్మల్గా మీరు జాగ్రఫీ చదివినప్పుడు ట్రాపికల్ టైప్ ఆఫ్ క్లైమేట్ చదువుతారు. ఈక్వేటర్ దగ్గర ఈక్వేటోరియల్ టైప్ ఆఫ్ క్లైమేట్లు ఏమేమి ఉంటాయి? బ్రాడ్ లీవ్స్, బార్క్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, హార్డ్ వుడ్, ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల అవి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని సెక్వెస్టర్ చేస్తాయి అనమాట. సో అలాగే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోపల కూడా ఇప్పుడు ఏంటుంది ప్రాబ్లం? అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది బ్రెజిల్లో ఉంది కాబట్టి అక్కడ కూడా ఎక్కువ డీఫారెస్టేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. వాటిల్ని ఆపాలి. మనం సెంటర్ ఆఫ్ ది ప్లేస్లో పెడుతున్నాం. ఎక్కడైతే క్లైమేట్ చేంజ్ అవసరమో అక్కడే పెడుతున్నాం. దాని ద్వారా ఏంటి? పీపుల్కి తెలుస్తుంది అనమాట, క్లైమేట్ చేంజ్ అనేది నార్మల్ థింగ్ కాదు, ప్రెజెంట్ జరుగుతుంది. ఎందుకు? బ్రెజిల్ లోపల కూడా జరుగుతుంది కదా. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. మీరు ఎప్పుడైనా తిరణాలు జరిగినప్పుడు కానీ ఏదైనా ఒక ప్లేస్లో జరిగినప్పుడు అక్కడ ఉండే హౌసెస్ కానీ, లేకపోతే హౌసెస్ అంటే హోటల్స్ రేట్స్ పెరిగిపోవడం మీకు తెలుసా? జరుగుతుంటుంది. 100 రూపాయలు 1000 రూపాయలు ఉండే రూమ్ 10,000 అవుద్ది, 20,000 అవుద్ది. అలాగే ఇప్పుడు బ్రెజిల్ లోపల అదొక డెవలపింగ్ కంట్రీ అవడం వల్ల ఎన్జిఓస్ వీళ్ళందరూ వెళ్ళాలంటే వాళ్ళందరికీ ఏం కావాలి? రూమ్స్ కావాలి. ఆ రూమ్స్ యొక్క కాస్ట్ పెరిగిపోయాయంట. చూడండి, ఫస్ట్ రూమ్స్ ప్రాబ్లం అయిపోయి ఇప్పుడు అందరూ వెళ్ళి డిస్కషన్ జరగాలంటే ఏం కావాలి? రూమ్స్ కావాలి. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ అన్నిటిని మైండ్లో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లాలనేది ఇప్పుడు COP30 యొక్క అసెస్మెంట్ అనమాట. అర్థమైందా? న్యూ కలెక్టివ్ కాన్ఫైడ్ గోల్ అంటే ఏంటి, మన స్టాక్ టేక్ అంటే ఏంటి, పదాలన్నీ అర్థమయ్యాయి కదా. UNFCCC అంటే ఏంటి, క్యోటో ప్రోటోకాల్ అంటే ఏంటి, ప్యారిస్ అగ్రిమెంట్ అంటే ఏంటి, అన్నీ అర్థమైనాయి కదా. ఈ పర్స్పెక్టివ్లో ఆర్టికల్ చదవాలి. ఇవన్నీ ఆర్టికల్ లోపల ప్రొవైడ్ చేయడు, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. COP30 బిగినర్స్ గైడ్ ఆన్ వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద క్లైమేట్ సమ్మిట్. సో మెయిన్గా దేని మీద ఫోకస్ చేయబోతున్నాం? ద 30th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ద యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ విల్ బి హెల్డ్ ఇన్ ఎక్కడ జరగబోతుంది? బ్రెజిల్, బేలెం. ఎక్కడది? అమెజాన్ బేసిన్ లోపల జరిగిపోతుంది. ది సమ్మిట్ ఈస్ బీయింగ్ కాల్డ్ యాజ్ ద ఇంప్లిమెంటేషన్ COP. వీటిని ఏమని పిలుస్తున్నారు ఈ సమ్మిట్ని? ఇంప్లిమెంటేషన్. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పినవి ఇంప్లిమెంట్ చేయట్లేదు, అందుకే ఇందు లోపల ఏమంటున్నారు? చెప్పింది ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ట్రాన్స్లేట్ ప్రామిసెస్ మేడ్ అండర్ ద ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్ అగ్రిమెంట్ మీద ఏం చెప్పి ఎంత తగ్గిద్దాం అనుకుంటున్నాం? టెంపరేచర్ని 1.5 to 2 degrees. సో దాని గురించి ఎవరి కంట్రీ ఏమి ఇవ్వాలన్నాను? నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ మీరు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చాలని చెప్తుంది అనమాట. గైడెడ్ బై ద అవుట్కమ్స్ ఆఫ్ ది గ్లోబల్ స్టాక్ టేక్. స్టాక్ టేక్ అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడే చెప్పాం కదా, మనం ఏదైతే ప్రామిస్ చేసామో దాన్ని అసెస్మెంట్ చేయడం. వీల్ ఫోకసెస్ ఆన్ ఎనర్జీ, ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్, ట్రాన్సిషన్, ఫారెస్ట్ అండ్ సివర్షిప్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనమాట. ద ఆర్టికల్ ఎవరు రాస్తారు? కే మూర్తి. ఇట్ హైలైట్స్ దట్ డికేడ్ ఆఫ్టర్ ద ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? 2015. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? 2025. 1 decade అయిపోయింది కదా. ఫస్ట్ టెక్నికల్ టర్మ్స్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది ఎప్పుడు వచ్చింది అన్నాను? 1992
రియో సమిట్ లోపల వచ్చింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏమన్నాను, సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ. మన UNFCCC కాప్ ఎవ్రీ 2 years జరుగుతుందో, 3 years జరుగుతుందో, 1 yearకి ఒకసారి జరుగుతుంది. 1 yearకి ఒకసారి జరుగుతుంది. ప్యారిస్ అగ్రిమెంట్ ఎప్పుడు వచ్చింది? 2015. టెంపరేచర్ని ఎంత కాపుదాం అనుకుంటున్నాం? 1.5 degrees, ఇఫ్ నార్మల్గా 2 degrees, ఇఫ్ ప్రిఫరబుల్లీ 1.5 degrees. ఏ ఎమిషన్ లెవెల్స్? ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్సా లేకపోతే నార్మల్ లెవెల్సా? ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్. ప్రతి కంట్రీ ఏం సబ్మిట్ చేయాలి 2015 ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం? నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. గ్లోబల్ స్టాక్ టేక్ అంటే ఏంటి? ఏ ప్రాసెస్ టు అసెస్ కలెక్టివ్లీ ప్రోగ్రెస్ టువర్డ్స్ అచీవింగ్ ద ప్యారిస్ గోల్స్ ఎవ్రీ 5 years. నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ ఎవ్రీ 5 yearsకి చేంజ్ చేయాలి కదా. చేంజ్ చేసినప్పుడు మనం ఎంత అచీవ్ చేసామో చెక్ చేస్తారనమాట. న్యూ కలెక్టివ్ కాన్ఫిడెంట్ గోల్ అంటే ఏంటి? ముందు ఏముండేది మనకి? గ్రీన్ క్లైమేట్ ఫండ్. దాని ప్రకారం ఎంత ఇవ్వాలి? $100 billion ఇవ్వాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? $300 billion. బట్ ఎంత అవసరం ఉంది? $1.5 trillion ఉంది. ఏ ఆర్టికల్ ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ దీని గురించి మాట్లాడుతుంది? న్యూ కలెక్టివ్ కాన్ఫిడెంట్ గోల్ గురించి. ఆర్టికల్ 9 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్. చాలా ఇంపార్టెంట్. నేను ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోనే ఉంటాను. మీరు ఎంతని అనుకోండి, నాకు సోది కొట్టడం ఇంట్రెస్ట్ ఉండదు. ఓన్లీ థింగ్ ఐఎమ్ కన్సర్న్ ఈజ్ మీరు ర్యాంక్ కొట్టాలి, బయటకు వెళ్ళిపోవాలి. మీ టైం ఈజ్ ప్రీషియస్ థింగ్. మనకి ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంట్ ఆ పర్స్పెక్టివ్లో ఉండాలి. అంతా తెలుసుకోవడం మనకు అవసరం లేదు. థర్డ్ థింగ్, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ లాస్ట్ ఇయర్ COP28 లోపల పెట్టాము, ఆపరేషనలైజ్ అయ్యింది. దాని గురించి మాట్లాడారనమాట. అండ్ ఇంకా దీని గురించి ఇంకా డైలీ వస్తుంటుంది అనమాట. గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్. మనం చెప్పాం కదా, మిటిగేషన్ మీద ఫోకస్ చేయాలి, అడాప్టేషన్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ జరిగిపోతుంది. సో దాని గురించి మాట్లాడబోతున్నారు. 10 years ఆఫ్టర్ ద ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే అవుతుందో, క్లైమేట్ ఫినాన్స్ ఏవైతే చెప్పారో ఇవ్వట్లేదు, ఎమిషన్స్ అనేవి పెరిగిపోతున్నాయి, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ జరుగుతున్నాయి లేదా? మొన్న వచ్చిన మోందా తుఫాన్ కానీ, లేకపోతే ఇప్పుడు వర్షాలు ఎలా పడుతున్నాయి? లార్జ్ డ్రై స్పెల్స్ ఫాలోడ్ బై షార్ట్ ఇంటెన్స్ రెయిన్ఫాల్స్. ఈ పదం చెప్పండి నాతో పాటు. లార్జ్ డ్రై స్పెల్స్ ఫాలోడ్ బై షార్ట్ ఇంటెన్స్ రెయిన్ఫాల్స్. గాలి చాలాసేపు డ్రైగా ఉంటుంది, పడితే వర్షం ఎలా పడుతుంది? ఒకేసారి చాలా హెవీగా పడుతుంది. సో దానివల్ల క్రాప్స్ అవన్నీ ఉంటాయా, పోతాయి. అది ఇప్పుడు ప్రాబ్లం అనమాట. వై COP30 ఈజ్ అమెజాన్ మ్యాటర్స్? ఎందుకంటే అది ఎక్కడ జరుగుతుంది? అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. అదొక టిప్పింగ్ పాయింట్ అనమాట. అక్కడ జరగడం సింబలైజింగ్గా ఉంటుంది అనమాట. సో దీన్ని ఇంప్లిమెంటేషన్ COP అని ఎందుకంటాం? ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళ యొక్క రోల్ గురించి మాట్లాడుతున్నాం. కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, డబ్బులు ఇవ్వట్లేదు, దీని మీద ఫోకస్ చేయాలి, అన్నింటి మీద పెడతాం అనమాట. ఇండియా అనేది ఏం చేయబోతుంది? దీని యొక్క రోల్ ఏంటి? ఇండియా యొక్క రోల్ ఏంటి? ఇండియా విల్ ఛాంపియన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లైమేట్ జస్టిస్. ఆ ప్రిన్సిపల్ పేరు ఏం చెప్పాను? కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ. క్లైమేట్ చేంజ్ అని వస్తే ఈ పదం రాసేయాలి. ఏం తెలీదు మీకు, ఆ ఎగ్జామ్లో ఏ రాయాలో తెలియదు, ఈ పదం రాసేయాలి. మనీష్ సార్ జై హో, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ అయిపోద్ది. ఇండియా దేని మీద ఫోకస్ చేస్తుంది? డెవలపింగ్ కంట్రీస్కి డబ్బులు వచ్చేలా చేస్తుంది. మనకి డెవలప్మెంట్ కూడా ఉంది కదా, డెవలప్మెంట్ ఉంది, క్లైమేట్ చేంజ్ కావాలి కాబట్టి డెవలప్డ్ కంట్రీస్ నుంచి టెక్నాలజీ వచ్చేలాగా వాటి మీద ఫోకస్ చేస్తుంటుంది. అన్నింటికన్నా ఇంపార్టెంట్ థింగ్ మిషన్ లైఫ్. మిషన్ లైఫ్ అంటే ఏంటి? లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్. సో 1 billion పీపుల్ని వరల్డ్ మొత్తం మొబిలైజ్ చేస్తానన్నారు. ఎవరు? మేరా తాత నరేంద్ర మోడీ. సో అందుకోసం మిషన్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీని మీద UPSC మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను. COP13 BLM is being termed as the implementation COP in the backdrop of persistent finance gaps and inequities. Discuss how COP30 can redefine the balance between global responsibilities and domestic imperatives in క్లైమేట్ గవర్నెన్స్. డొమెస్టిక్ ఇంపరేటివ్స్ అంటే ఏంటి? డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ఫోకస్ చేస్తూ క్లైమేట్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఇష్యూ అనమాట. సో దీంట్ లోపల మీరు ఒక ఆస్పెక్ట్ యాడ్ చేయొచ్చు ఈ క్వశ్చన్ లోపల. మెయిన్గా ఈ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి ట్రంప్ బయటకు వచ్చాడు. సో వరల్డ్లో టాప్ 3 ఎమిటర్స్ అన్నాను కదా, ఇద్దరు పేర్లు చెప్పాను. ఎవరెవరి పేరు చెప్పాను? చైనా, ఇండియా. ఇంక మూడో దొంగ ఎవరు? US. టాప్ 3 ఎమిటర్స్ అటు బయటకు వచ్చాడు. దానివల్ల ఈ COP లోపల US యొక్క రోల్ లేకుండా డెసిషన్స్ తీసుకోవడం అనేవి చాలా కష్టం. ఇప్పుడు నేను ఉన్నాను, నా దగ్గర సగం ల్యాండ్ ఉంది, మిగతా వాళ్ళ దగ్గర సగం ల్యాండ్ ఉంది. సో ఇప్పుడు ఆ ల్యాండ్ మీద ఏదైనా చేద్దామంటే నా యొక్క డెసిషన్స్ ఇంపార్టెంటా కాదు? మీరు అందరూ మాట్లాడుకుని డిస్కషన్ లోపు నీకు నానంటున్నానంటే అర్థం ఏంటి? మీరు ఏం డెసిషన్ తీసుకున్న అది వర్తిస్తుందా? ఆ ల్యాండ్కి సంబంధించి వర్తిస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది అనమాట. క్లైమేట్ చేంజ్లో టాప్ ఎమిటర్ ఎవరు? USA. తను డెసిషన్స్లో లేకపోవడం ఇబ్బంది అయిపోతుంది.